మేడ్చల్ నియోజకవర్గం. మేడ్చల్ నియోజకవర్గం పెద్ద నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకులో ఇది కూడా ఒక నియోజకవర్గం. ఇది బీసీ ఓట్లు, మొత్తం ఓట్లు వచ్చేసి మేడ్చల్ నియోజకవర్గంలో 6,37,995 6,37,995 ఓట్లు మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం ఉంటే అందులో 3,25,441 ఓట్లు 3,25,441 ఓట్లు ఓన్లీ బీసీలై. ఈ మొత్తం 6,37,000 ఓట్లలో 58,792 ఓట్లు మాత్రమే రెడ్లే. ఈ 58,000 ఓట్లు ఈ మొత్తం ఓట్లు పోలైతే ఈ ఓట్లతోటి డిపాజిట్ రాదు. ఓకే, ఇక్కడ ఎట్లా ఉంది ఈ మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించింది చూస్తే 1955, 57, 62, 67లో అవగ్రియాచారి కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా 4 సార్లు విజయం సాధించిండు. ఆ తర్వాత 1972లో సుమిత్రాదేవి కాంగ్రెస్ పార్టీ నుంచి, 1978లో మర్రి చెన్నారెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత 83, 89 సింగిరెడ్డి ఉమా వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే 1985లో కొమ్మారెడ్డి సురేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ విజయం సాధించాడు. ఇక ఆ తర్వాత తూర్ల దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ నుంచి 94, 99, 2004 అక్కడ విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత కిచ్చనగారు లక్ష్మారెడ్డి 2009లో కేఎల్ఆర్ ఇక 2009లో ఎంటర్ అయ్యారు. ఏంది గెలిచే ఊపున్న కాడ ఎంటర్ అవుతారు. మంచి స్టార్ వాల్స్ ఉన్నటువంటి బీసీ లీడర్లను ఖతం చేయడానికి మెల్లగా వస్తారు. ఇక్కడ కిచ్చనగారు లక్ష్మారెడ్డి 2009లో ఎంటర్ అయ్యిండు. 2014లో మలిపెద్ది సుధీర్ రెడ్డి ఎంటర్ అయ్యిండు. 2018, 23లో చామకూర మల్లారెడ్డి ఎంటర్ అయిపోయాడు. మొత్తం 2009 నుంచి వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. దాదాపు 27 సంవత్సరాల నుంచి వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. 17 సంవత్సరాల నుంచి. ఇది మేడ్చల్ నియోజకవర్గంలో. మేడ్చల్ నియోజకవర్గంలో మరి బీసీ నాయకులు లేరా? బలమైన బీసీ నాయకులు ఉన్నారు కదా. ఇదే మేడ్చల్ నియోజకవర్గంలో 51.01 మెజార్టీ ఓటు బ్యాంకు ఉన్న బీసీ వర్గాల ప్రాతినిధ్యం భవిష్యత్తును శాసించనుంది. ఇక్కడ తోటకూర వజ్రేష్ యాదవ్, ఈ వజ్రేష్ యాదవ్కు ప్రచారం సమయంలో జరిగిన ఒక విషయం చెప్తా. ఇవాళ వజ్రేష్ యాదవ్ సోదరుడు కూడా దాన్ని పసిగట్టాలి. తీన్మార్ మల్లన్న ప్రచారానికి వస్తుండంటే కీసర దగ్గర ఉన్న రెడ్లంతా నీకో మాట చెప్పారు. ఎందుకన్నా గాయన ఎందుకన్నా మేము చూసుకుంటాం అని చెప్పిర్రా? దాని వెనకాల మతలాబు నీకు అర్థం కాలే. నీ పని చేస్తందుకే తీన్మార్ మల్లన్న వస్తే ఓట్లు పడితే బీసీ గెలుస్తాడన్న ఉద్దేశంతో ఆ రోజు నన్ను వద్దు అని చెప్పి నువ్వు ఎంత బతిలాడినా కూడా, తీన్మార్ మల్లన్నను తీసుకురావాలని నువ్వు ఎంత బతిలాడినా కూడా ఆ రోజు ఏం చేసిరు రెడ్లంతా? నీకు ఇంకా బుర్ర ఎలగకపోతే నేనేం చేయలేను. తర్వాత నక్కా ప్రభాకర్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, బీఎస్పీ నుంచి పోటీ చేసిండు. నక్కా ప్రభాకర్ గౌడ్ స్ట్రాంగ్ లీడర్ మేడ్చల్ నియోజకవర్గంలో. ఇదంతా మా బీసీ బిడ్డలు. కుర్రా శివకుమార్ ఇక్కడ మేడ్చల్ ప్రాంతంలోనే, ఇదే బోడుప్పల్ పిర్జాదిగూడ ప్రాంతంలో ఉంటాడు. చాలా బలమైనటువంటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులు. ఇంకా ఎల్లంపేట జగన్ గౌడ్ ఉన్నాడు ఆయన. ఆ తర్వాత వేముల మహేష్ గౌడ్ ఉన్నాడు. ఆ తర్వాత రవి ముదిరాజు ఉన్నాడు, పొన్నం తరుణ్ గౌడ్. ఇట్లా యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి చాలా మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళని ఎంతవరకు అంటే పబ్లిక్ను మొబిలైజ్ చేసేదాకా వాడతారు, ఆ తర్వాత వీళ్ళని పక్కకు దంతారు అన్నట్టు. సో ఇక సురేందర్ ముదిరాజు ఉన్నాడు, శ్రీశైలం యాదవ్ ఉన్నాడు, మిట్టో నర్సయ్య గౌడ్ ఉన్నారు. ఇట్లా చాలా మంది ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి, పోటీకి అర్హత ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయి అధికారుల నాయకత్వం బీసీలలో ఉన్నది. నియోజకవర్గంలో 51%, 3.25 లక్షలకు పైగా ఉన్న ఓటు బ్యాంకు కేవలం ఒక గణాంకం కాదు, అది మేడ్చల్ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చగల ఒక ఉప్పెన. చరిత్రలో గెలిచిన సమీకరణం నేటి క్షేత్రస్థాయి వాస్తవాల మధ్య ఉన్న అంతరాన్ని బలమైన బీసీ నాయకులు భర్తీ చేయనున్నారు. రేపు మేడ్చల్ నియోజకవర్గంలో కూడా ఎగిరేది బీసీల జెండానే లెక్కలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. మేడ్చల్ నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నా, మా బీసీలకు మీ రెడ్ల ఓట్లు వద్దుపో, మీ రెడ్లకు మా బీసీల ఓట్లు వద్దని చెప్పుడు చూద్దాం. ఇగో రేపటి మేడ్చల్ భవిష్యత్తు మాదే.